హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ కష్టాలు. అంటే యువత ఎటుపోతుంది? యువత ఏ దారికి వెళ్తుంది? అసలు ఏం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు యువతకి అసలు క్లారిటీ లేదు. ఎందుకనంటే చదువుకున్న మూర్ఖులా, చదువులేని మూర్ఖులా అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ విషయం జగదీష్ అనే వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి ఎవరైనా సరే టాటూ చెయ్యి మీద గానీ, ఎక్కడైనా మన శరీర భాగాల్లో ఎక్కడైనా వేసుకుంటే మనకి ఎంత పెయిన్ వస్తుందో అది మనకు తెలుసు. కానీ ఒక వ్యక్తి భిన్నంగా కనిపించాలి, నేను అందరికంటే ఒక నాకు గుర్తింపు రావాలని చెప్పేసి ఒక అతను కళ్ళకి టాటూ వేయించుకున్నాడు. ఐబాల్ టాటూ అంటారు దాన్ని. అతను వచ్చేసి మళ్ళీ చదువు లేనోడు ఏం కాదండి. అతను వచ్చేసి ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడంట. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోకుండా అతను ఈ పని చేశాడు. తనకి వైద్యులు ఏం చెప్తున్నారంటే 50% ఎప్పుడైనా సరే అతనికి కళ్ళు పోయే ప్రమాదం ఉంది. ఇది ఎంత ప్రమాదమో అతనికి తెలియట్లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ కళ్ళన్నీ పాడైపోయి చాలా ఇబ్బంది పడతాడు. అది ఇప్పుడు ఏదో తెలియని వ్యక్తి అయితే అలా చేసాడు అనుకోవచ్చు. కానీ సమాజంలో అసలు ఏం జరుగుతుంది, మనం ఏమేం చేయకూడదు, మనం ఎట్లాంటి పనులు చేస్తేనే ఇది మంచిది, ఇది చెడ్డదనేది ఒక చదువు ద్వారా తెలుసుకోవచ్చు. అయినా కూడా ఇతను చేసిన పనికి ఏమనాలో అర్థం కావట్లేదు. చదువుకున్నా కూడా ఇంత పిచ్చితనంగా ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనే దాని గురించి ఒకసారి సమాజం పట్ల వాళ్ళకి అవగాహన లేక ఇలా చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు కుర్ర యూత్ అంతేనా, ఇలాగే ఉంటారా, మారరా? అంటే ఈ విషయం బయట ప్రపంచ దేశాలు విన్నా ఏదన్నా వింతగానే చూస్తాయి. అంటే మన దేశాన్ని తగ్గించుకోవడం కాదండి, మన భారతదేశంలో పనికి మాలిన పనులకి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. అలాగే బయట ప్రపంచ దేశాలలో వాళ్ళని పొగుడుతున్నామని కాదు, బయట ప్రపంచ దేశాలకి మనకి ఉన్న యూత్, ఇప్పుడు చైనాని తీసుకోండి, లేదంటే జపాన్ తీసుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక కరాటే, ఒక ప్రతిదీ అనాలిసిస్ చేసి చెప్తారు. ఇక్కడ మరి మన సిస్టమ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియట్లేదు. ఒకవేళ సిస్టమ్ చేంజ్ అయినా అవ్వకపోయినా మినిమం చదువుకున్నప్పుడు ఇటువంటి చేయాలి, ఇటువంటి చేయకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. నేను చెప్పింది కరెక్ట్ అయితే నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.